రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి 5 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గాలి దిశ మారటం, తేమ, ద్రోణి ప్రభావంతో వర్షాలకు కారణమంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. ఇక గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. మరి ఏ జిల్లాలకు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేము ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి ఎండల తీవ్రత కాస్త ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే 40 డిగ్రీలు కూడా దాటిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, ప్రస్తుతం వాతావరణానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మ్యామ్? గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ఉష్ణోగ్రతలు దాదాపుగా 39 నుంచి 40 డిగ్రీలు, అంటే గత 48 గంటల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకి 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ దిశ నుంచి మనకి గాలులు బలంగా వీస్తూ ఉండడం వల్ల ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా కొద్దిగా మాయిశ్చర్ కంటెంట్ ఎంటర్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం కనిపించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ కానీ మొత్తం రాష్ట్రమంతలో దాదాపుగా 1 డిగ్రీ తక్కువగా నమోదవుతుంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అత్యల్పంగా మనకు చూసుకున్నట్లయితే నల్గొండ మరియు ఈశాన్య ప్రదేశ ప్రాంతాల్లోని 36 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. ఓకే మ్యామ్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక వర్షాలు కురవడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటు ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎంత మోతాదులో అంటే భారీ వర్షాలకి ఏమైనా అవకాశం ఉందా మ్యామ్? మనకి మార్చి 10 నుంచి 15 నుంచి ఆల్మోస్ట్ ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మార్చి 21లో చూసుకున్నట్లయితే మనకి ఈ సన్ యొక్క అంటే సూర్యుడి యొక్క ప్రభావం కల కూడా ఈ ద్రోణి కొద్దిగా బలపడుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ద్రోణి మనకి మరత్వాడ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు కూడా, అంటే దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఒక ద్రోణి అనేది విస్తరించి ఉన్నది. ఈ ద్రోణి దాదాపుగా 0.9 నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ ద్రోణి కొద్దిగా మనకి తెలంగాణ మీదకి దాదాపుగా 17-18 మీద వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి దాదాపుగా ద్రోణికి రైట్ సైడ్ ఆఫ్ దీంట్లో మనం ఉన్నాం. తెలంగాణ జిల్లా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి దాని యొక్క ప్రభావం వల్ల మనకి ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అలాగే కొంచెం పశ్చిమంగా ఉన్న జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, అదేవిధంగా వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ద్రోణి కొద్దిగా మనకి తూర్పు నుంచి అంటే పడమ నుంచి తూర్పుకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఉత్తర దక్షిణ ద్రోణి అనేది దాదాపుగా మనకి మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు కూడా బలంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ద్రోణి విస్తరణ మనకి మరత్వాడ ప్రదేశం నుంచి తమిళనాడు వరకు ఉండడం, అది కొద్దిగా ఆసిలేట్ అవుతుంది. అంటే ఎడమ నుంచి కుడికి ఆసిలేట్ అవుతున్నప్పుడు కొద్దిగా మనకి తెలంగాణ మీదుగా వచ్చినట్లయితే తెలంగాణకి మనకి ఎక్కువగా ఇంటెన్స్ థండర్ స్టార్మ్ కన్వెక్టివిటీ యాక్టివిటీ ఉంటుందన్నమాట. దాంతోపాటుగా విండ్ కన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఈ 2 యొక్క ప్రభావం వల్ల మనకి 17, 18, 19 చూసుకున్నట్లయితే 19-20 వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల విరివిగా ఈ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్, సో ఈ వర్షాలకు సంబంధించి కావచ్చు ఏమైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా, దాంతోపాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలు అని చెప్తా ఉన్నారు, వడగండ్లకు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఈ టైంలో కురిసే వర్షాలు కావచ్చు క్యుములో నింబస్ మేఘాల వల్ల మనకు అప్పుడప్పుడు వడగండ్ల వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? వడగళ్ళ వర్షానికి అయితే కొంచెం అంత ఛాన్స్ కనిపించలేదు, ఎందుకంటే టెంపరేచర్ గ్రేడియంట్ అంత స్ట్రాంగ్గా లేదు. ప్రస్తుతానికి విండ్ కన్ఫ్లుయెన్స్ యొక్క ప్రభావం వల్ల మాత్రమే ఈరోజు దాదాపుగా ఒక 5 నుంచి 6 డిస్ట్రిక్ట్స్, అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో రేపు కూడా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా ప్రభావం ఉంది. ఎల్లుండి నుంచి రాష్ట్రం మొత్తం మీదుగా ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగా
ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. భారీ వర్షపాత సూచనలు అయితే కనిపించట్లేదు, కానీ దాదాపుగా 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం. ఈ వర్షపాతం కూడా మనకి ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6:30-7 గంటల వరకు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్, ఈ వర్షాల నేపథ్యంలో జిల్లాలకు కావచ్చు, ఇటు అధికారులకు కావచ్చు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది? దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్? థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉన్నందున థండర్ స్టార్మ్ వార్నింగ్ మ్యాప్స్ అని ఆల్రెడీ జనరేట్ చేయడం జరిగింది. ఏ జిల్లాల్లో ఈ థండర్ స్టార్మ్ అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. వచ్చే 5 రోజులకు కూడా మనం మ్యాప్స్ మనం ఇవ్వడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి దక్షిణ దిశ నుంచి కొద్దిగా వీక్ విండ్ ఉండడం వల్ల ప్రభావం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, కానీ ఉష్ణోగ్రతలు మాత్రం కొంచెం స్వల్పంగా తగ్గుతాయి. రేపు మధ్యాహ్నం 1:30 నుంచి కొద్దిగా థండర్ స్టార్మ్ యాక్టివిటీ అయితే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని లైట్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంది. ఎల్లుండి కొద్దిగా థండర్ స్టార్మ్తో పాటు అంటే ఉరుముల మెరుపులతో పాటు కూడా ఈదురుగాలు కూడా వీచే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ సమయంలో వర్షాలు కావచ్చు రైతులకు చాలా వరకు ఇబ్బంది కలగజేస్తూ ఉంటాయి. సో రైతులకు సంబంధించి ఈదురుగాలు అంటున్నారు, ఇటు మామిడి పంట కావచ్చు, ఇతరత్ర పంటలకు సంబంధించి కావచ్చు, రైతులకు ఎలాంటి సూచనలు జారీ చేశారు మ్యామ్? రైతుల వరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మామిడి పూత వేసే సమయం కాబట్టి ఆల్మోస్ట్ కొద్దిగా పిందెలు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొద్దిగా కొంచెం పెద్ద కాయలు ఉన్నట్టయితే మనకి ఈ పాలిథిన్ కవర్ షీట్స్లో కానీ పెట్టుకోవడం అయితే మంచిది. కానీ ఇది ఎర్లీ థండర్ స్టార్మ్ యాక్టివిటీ, గస్టీ విండ్ ప్రభావం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. కొద్దిగా మనకి లేటర్ వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ స్ట్రాంగ్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంటుంది. దానివల్ల ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి గస్టీ విండ్ ఇంపాక్ట్ అయితే మనం బులెటిన్ తయారు చేసి పంపించడం అయితే జరిగింది. ఓకే మ్యామ్, ఒకసారి కూడా మనం మ్యాప్లో చూసుకోవచ్చు. ఈ రోజుకి సంబంధించి ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు పశ్చిమ జిల్లాలైన కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక 4-5 జిల్లాల్లో మనకు ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి మనం చూసుకోవచ్చు 16వ తారీఖు సంబంధించి కూడా దాదాపు ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్తో పాటు ఇటు పశ్చిమ జిల్లాలైన సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డితో పాటు ఇటు హైదరాబాద్, దాంతోపాటు సిద్దిపేట, ఇటు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 3వ రోజు నుంచి అంటే ఈ రోజుతో 3వ రోజు పోలిస్తే 17వ తారీఖు నుంచి కూడా వర్షపాత తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, అదేవిధంగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు 17, 18, 19వ తారీఖున ఎక్కువగా కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4-5 రోజుల పాటు అయితే మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సమయంలో రైతులకు సంబంధించి కావచ్చు, కొన్ని పంటలు కావచ్చు, ఇతరత్ర పంటలు, అదేవిధంగా మామిడికి సంబంధించి ఎదురుగాలుతో వీచే వర్షాలు ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు ఇటు ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి అయితే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.